జగ్గు పక్కకెళ్ళి అదొక సెట్గా యూజ్ చేసుకుంటారు. టోటల్ కాలేజ్ గ్రౌండ్ ఉంది. H1, H2, H3, H4. H1 means black, main black is the main black. H2 అనేది science black, science black. H3 అనేది library black. H4 అనేది GB black. బట్ ఈ సెట్ అనేది ఏమవుతుంది, క్లియర్ కట్ గా ముందే గ్రూప్ అయి ఉంటుంది. సెట్ ఎందుకు, సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ లైక్ దట్ ఇదంతా కలిపి కాలేజ్ అంతా గ్రూప్ అయి ఉంటుంది. ఆ గ్రూప్ లో H1, H2, H3, H4 అనే ఎలిమెంట్స్. ఓకే, ఈ H1 లో ఎలిమెంట్స్ మీన్స్ ఈ H1 సెట్ ఆఫ్ ఆల్ సమ్ ఎలిమెంట్స్. H1 means set of all some elements. H2 means set of all some elements. H1 ఏమంటుంది, ఓన్లీ మెయిన్ బ్లాక్ మీన్స్ అందులో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఇట్ ఇస్ కాల్డ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. అంటే అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన ప్రతి వర్క్ H1 లో జరుగుతుంది. H2 లో అంటే ఓన్లీ సైన్స్ బ్లాక్, సైన్స్ సంబంధించింది. H3 ఓన్లీ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే అక్కడ జరుగుతుంది. H4 అనేది జీబీ, చూస్తున్నాం కదా ఏటో అవుతుందా, ఈ బి అండ్ బీకామ్ క్లాసెస్ అంతా ఉంటాయి. సో ఇది టోటల్ గా గ్రూప్ అండి. ఇదంతా కలిపి కాంప్లెక్స్ అంటాం. అంటే H1, H2, H3, H4 సెట్ ఆఫ్ ఆల్ H1, H2, H3, H4 ని ఒక కాంప్లెక్స్. ఇదంతా ఒకే కాంప్లెక్స్ ఒక గ్రౌండ్ లో ఉంది కదండి. టోటల్ ఒక కాలేజ్ అంతా కలిపి ఒక కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ లో ఉండే ఎలిమెంట్స్ ప్రతి H1 సబ్సెట్. ఈ సెట్ ని G అనుకుంటారు. H1 subset G, H2 is also subset G, H3 కూడా subset అవుతుంది and H4 subset. ముందు subset సబ్ గ్రూప్ కావాలంటే subset కావాలి. ఈ ఎలిమెంట్స్ ప్రతి ఏమవుతుంది, G కి subset అవుతుంది. రైట్, అప్పుడు సపోజ్ H1 అనేది గ్రూప్ అయ్యింది అనుకోండి. H1 అనేది గ్రూప్ అయింది. గ్రూప్ కావాలంటే మీనింగ్ ఏంటి, H1 అనేది గ్రూప్ కావాలంటే మీనింగ్ ఏంటి, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ఈ మూడు సాటిస్ఫై చేసింది అనుకోండి, ఇది గ్రూప్ అయింది అనుకోండి. అప్పుడే మొత్తం H1 ఇస్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G. ఇక్కడ ఏ ఆపరేషన్ యూజ్ చేస్తున్నాము, H1 కి అదే ఆపరేషన్ యూజ్ చేస్తున్నాము. సేమ్ బైనరీ ఆపరేషన్స్. ఓకేనండి, అంటే నా బాధ్యత ఏంటండి, అంటే ముందు ఏం కావాలి, గ్రూప్ కావాలంటే కాంప్లెక్స్, అంటే ఆ గ్రూప్ లో ఉండే ఎలిమెంట్స్ సెట్ ఆఫ్ ఆల్ సమ్ ఎలిమెంట్స్ కావాలి. H1, H2, H3, H4 అనేవి ఇవి ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి, H1 లో సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి, H2 లో సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి, H3 లో సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి, H4 సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఇదంతా కలిపి గ్రూప్. అందులో H1, H2, H3, H4 అనేది సబ్సెట్స్ ఆఫ్ G. ముందు సబ్సెట్స్ కావాలి, సబ్సెట్స్ ఆఫ్ G. ఆ సబ్సెట్స్ అయినప్పుడు H1 సపోజ్ అసోసియేటివ్ కానీ ఐడెంటిటీ, ఇన్వర్స్ ఆ మూడు సాటిస్ఫై చేసినట్లయితే H1 ఏమవుతుంది, సబ్ గ్రూప్ ఆఫ్ విత్ సేమ్ బైనరీ ఆపరేషన్. సేమ్ బైనరీ, దీన్ని మనం ఏమంటామంటే గ్రూప్ అంటే. ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎస్టర్డే డిస్కస్ చేసాం. ఎగ్జాంపుల్ అంటే ఏం చేసాం, డిస్కస్ చేసాం. ఇక్కడ G అనేది 1 - సింపుల్ గా తీసుకుంటే దీనికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయండి, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి, సబ్సెట్స్ అనుకోండి. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఏంటంటే 2 స్క్వేర్ అంటే ఏమేమి ఉంటాయి, G ఇట్సెల్ఫ్ ఉంటుంది, అలాగే నాన్ సెట్ ఉంటుంది, సింగిల్టన్ సెట్ 1 ఉంటుంది, సింగిల్టన్ సెట్ -1 ఉంటుంది. టోటల్ గా 4 సబ్సెట్స్ ఉన్నాయి. అయితే H1 ఇది H2, ఇది H3, ఇది H4. ఇదేం చెప్పారు, ఇది కాంప్లెక్స్ ఆఫ్ ఏ గ్రూప్. ఏంటంటే ఇది కాంప్లెక్స్ ఆఫ్ ఏ గ్రూప్ G. H1, H2, H3, H4 అనేవి కాంప్లెక్స్ ఆఫ్ ఏ గ్రూప్ G. ఆ కాంప్లెక్స్ లో ఉండే అయితే H1 ఇప్పుడు G కాబట్టి క్లియర్ గా సబ్ గ్రూప్ అవుతుంది. ఎందుకు ఇట్సెల్ఫ్ ఆల్సో H1 ఏమవుతుంది, సబ్సెట్ ఆఫ్ G. ఇట్సెల్ఫ్ కూడా సబ్సెట్ కదండి. సో
సబ్సెట్ ఆఫ్ జీ అయింది. H1 అంటే మీనింగ్ ఏంటి? H1 ఈక్వల్ టు G కాబట్టి G మీన్స్ ఇది గ్రూప్ ఆల్రెడీ గ్రూప్ G విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆల్రెడీ గ్రూప్ అంటే H1 క్లియర్ గా గ్రూప్. సో H1 క్లియర్ గా గ్రూప్ అవుతుంది కాబట్టి H1 ఇస్ ద సబ్ గ్రూప్ ఆఫ్ G. ఇట్సెల్ఫ్ ద సబ్ గ్రూప్ అవుతుంది. ఇట్సెల్ఫ్ ఏమవుతుందండి? సబ్ గ్రూప్. అదే H2 తీసుకోండి. H2 అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? నల్ సెట్. ఇది ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ G. నల్ సెట్ సబ్సెట్ ఆఫ్ G. మరి ఇది అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ సాటిస్ఫై చేస్తుందా? లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇది నాటే సబ్ గ్రూప్. నెక్స్ట్ వన్ ఇంకా థర్డ్ వన్ తీసుకుంటాం. H3 సబ్సెట్ ఈక్వల్ టు G. H3 సబ్సెట్ ఈక్వల్ టు G అనేటప్పుడు ఏమవుతుందండి? ఇది క్లియర్ గా చెక్ చేసుకుంటాం. H3 దీంట్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటండి? 1 విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈస్ 1. మరి H3 లో ఉండేది ఏంటి? సింగిల్ సెట్ 1 కదా. సో ఐడెంటిటీ ఎగ్జిస్ట్. ఐడెంటిటీ ఏమేంటండి? ఎగ్జిస్ట్. ఇంకా ఇన్వర్స్ సాటిస్ఫై చేస్తుందా? 1 కి ఇన్వర్స్ ఏంటండి? 1 మనం ఏదో ఎలిమెంట్ తీసుకుంటాము. ఇలా ఏ ఎలిమెంట్ తీసుకుంటే G లో దానికి ఇన్వర్స్ కావాలంటే దేర్ ఎగ్జిస్ట్ B belongs to G such that A dot B equal to E. అదేంటండి? ఇన్వర్స్ యొక్క డెఫినిషన్ ఏంటండి? ఏ ఎలిమెంట్ తీసుకుంటాం G లో దానికి దేర్ ఎగ్జిస్ట్ B belongs to G ఇంకొక ఎలిమెంట్ G లో ఉండేటట్టు తీసుకుంటాం. ఆ రెండు ప్రొడక్ట్ చేస్తే మనకు వచ్చేది ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. ఇప్పుడు మనకి ఏ ఎలిమెంట్ తో ప్రొడక్ట్ చేస్తే 1 వస్తుందండి? 1. కాబట్టి 1 కి ఇన్వర్స్ ఏంటండి? మనకి ఇన్వర్స్ ఏంటండి? సో దేర్ఫోర్ చిన్న చిన్న క్లారిటీ ఉన్నట్టు ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్. సో అసోసియేట్ 3 ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఏంటి 3 ఎలిమెంట్స్ ఎందుకు? దాంట్లో ఒక సింగిల్ ఎలిమెంట్ ఉందండి. ఆ 3 ఎలిమెంట్స్ కూడా ఏం తీసుకోవాలి? అవే తీసుకుంటాం. A1 equal to 1, A2 equal to 1, A3 equal to 1. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి? A1 డాట్ A2 ఇంటూ A3 ఈక్వల్ టు A1 డాట్ A2 ఇంటూ A3 మల్టిప్లై చేస్తే ఒక సైడ్ లో 1 అవుతుంది, ఒక వైపు కూడా 1 వస్తుంది. సో దట్ ఏమవుతుంది? టోటల్ గా మనకి అసోసియేటివ్ సాటిస్ఫై. అంటే క్లియర్ గా H3 అనేది ఏమవుతుందండి? ఇక్కడ సబ్ గ్రూప్ ఆఫ్ G. H3 is a subgroup of G. H3. Okay, right. What about H4? H4 ఐడెంటిటీ ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇస్ 1. H4 లో ఉందా? ఐడెంటిటీ ఎలిమెంట్ లేదు. ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది లేదు. ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. మీరు అర్థం చేసుకోలేదు. -1 కి ఇన్వర్స్ ఏంటి? -1. కానీ ఐడెంటిటీ ఎలిమెంట్ లేదు. ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే మీనింగ్ ఏంటి? ఐడెంటిటీ ఎలిమెంట్ ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ కాలేదు. సో దేర్ఫోర్ H4 is not a subgroup. అంటే దానికి సబ్ గ్రూప్స్ ఏమి ఉన్నాయి? H1 ఒకటి, H3 ఒకటి సబ్ గ్రూప్స్. H1 and H3. అలాగే G ఈక్వల్ టు 1 -1 I -1. ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయి? 2 to the power of 16. సారీ 2 to the power of 4 అంటే టోటల్ గా 16 సబ్ గ్రూప్స్ సబ్సెట్స్ ఉంటాయి. 16 రాయాలంటే టైం కొంచెం సరిపోతుంది. కాబట్టి మనం ఏం చేసుకుంటాము? దీంట్లో చెక్ చేసుకోవాల్సింది ఏమేమి సబ్ గ్రూప్స్ అవుతాయి మీరు క్లియర్ కట్ గా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే సబ్ గ్రూప్ కావాలంటే మీనింగ్ ఏంటి? ఐడెంటిటీ ఎలిమెంట్ ఉండాలండి. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ 1. సో ఇట్సెల్ఫ్ అవుతుంది. ఇంకో సబ్సెట్ తీసుకుంటాం G. H ఎలా తీసుకుంటాం? ఐడెంటిటీ ఎలిమెంట్ ఉండాలండి. 1 అవుతుంది. రైట్. H1 H2 ఇంకోటి ఐడెంటిటీ ఎలిమెంట్ ఉండాలండి. 1 -1 పాసిబిలిటీ. ఎందుకు? 1 కి 1 ఇన్వర్స్, -1 కి -1 ఇన్వర్స్. సో 1 -1 ఇంకా రిమైనింగ్ AB సబ్ గ్రూప్స్. దీనికి షార్ట్ కట్ అండి. ఏంటి షార్ట్ కట్? ఆర్డర్ ఆఫ్ G ఎంత అండి? ఇక్కడ ఆర్డర్ ఆఫ్ G ఎంత అండి? 4 ఉన్నాయి. 4 ఉన్నాయి కాబట్టి దీని ఎలా రాయొచ్చు? 1 into 4 2 into 2 ఫ్యాక్టర్స్. కారణంగా ఇక్కడ ఒకటి చూడండి. 1 into 4 2 into 2 అంటే 1 ఆర్డర్ 1 ఒకటి ఉంటుంది, ఆర్డర్ 2 ఒకటి
H4 అసలు మీరు ఎలాగనుకుంటున్నారా ఇక్కడ 1 అంటే 1 ఎలిమెంట్ అని అడగ కాదు. H1 ఒకటి, H2 ఒకటి, H3. ఓకేనా? R of H3 equal to R of G equal to 4. So that is ఏమి ఉంటాయి 1 minus 1 5. ఇలా 3 సబ్ గ్రూప్స్ ఉన్నాయి. మీరు క్లియర్ కట్ గా చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఏంటంటే 1 2 3. R of అంటే 1 సిమెట్రీ సెట్ ఒకటి ఉంటుంది. డబుల్ ఎలిమెంట్స్ రెండు ఉండేది ఒకటి ఉంటుంది. 4 ఎలిమెంట్స్ డిస్టెంట్. 4 ఎలిమెంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్టెంట్. అందులో ఉన్న మీనింగ్ ఏంటంటే ప్రాపర్ ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్. ట్రివియల్ నాన్ ట్రివియల్ సబ్ గ్రూప్స్. ట్రివియల్ నాన్ ట్రివియల్ సబ్ గ్రూప్స్. ట్రివియల్ సబ్ గ్రూప్ అంటే ఇట్సెల్ఫ్ ఇస్ అ ట్రివియల్ సబ్ గ్రూప్. ఇట్సెల్ఫ్ మీన్స్ G అంటే ఇది H3. ఇట్సెల్ఫ్ అనేది ఏమవుతుంది ట్రివియల్ సబ్ గ్రూప్. రిమైనింగ్ అనేది నాన్ ట్రివియల్ సబ్ గ్రూప్స్. దాని ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్. ప్రాపర్ సబ్ గ్రూప్స్ ఏదవుతుంది ప్రాపర్ సబ్ గ్రూప్స్ అనేవి ఓన్లీ G ఇట్సెల్ఫ్ మాత్రమే అవుతుంది. ప్రాపర్ ఇంప్రాపర్ అన్నప్పుడు ఏమవుతుంది